తెలుగులో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న వారిలో శ్రీలీల పేరు కూడా వినిపిస్తుంది. గ్యాప్ లేకుండా నటిస్తున్న ఈ బ్యూటీ తెలుగులోకి పెళ్లి సందడి మూవీతో ఎంట్రీ ఇచ్చింది. హీరో శ్రీకాంత్ అనేడు రోషన్ కు జోడీగా పెళ్లి సందడి మూవీలో కనిపించింది ఈ అమ్మడు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ మూవీ తర్వాత స్కంద, భగవత్ కేసరి, గుంటూరు కారం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీల చేతిలో భారీ సినిమాలున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తుంది ఈ సొట్టబుగ్గల సుందరి. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజులకే బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఓవైపు తెలుగులో సినిమాలు చేస్తూనే మరోవైపు తమిళంలో కూడా తన సత్తా చాటుకుంది. అయితే కొన్ని రోజులుగా శ్రీలీలకు ఛాన్సులు తగ్గాయనే చెప్పాలి. శ్రీలీల నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్లు కూడా తగ్గాయి. తాజాగా శ్రీలీలకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. శ్రీలీలకు మెగా హీరో దీపావళి గిఫ్ట్ పంపించారని, ఆ హీరోతోనే ఆమె పెళ్లి జరుగుతుందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇంతకీ ఆ మెగా హీరో ఎవరనే కదా మీ డౌట్? ఆ హీరో మరెవరో కాదు, పంజా వైష్ణవ్ తేజ్. టాలీవుడ్ లోకి ఉప్పిన మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. వైష్ణవ్ తేజ్, శ్రీలీల కలిసి ఆదికేశవ మూవీలో కనిపించారు. ఆ మూవీలో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఆ పరిచయంతోనే వైష్ణవ్ తేజ్ శ్రీలీలకు దీపావళి గిఫ్ట్ పంపించి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు. అయితే ఇంతవరకు ఏ హీరోయిన్ కు గిఫ్ట్ పంపని వైష్ణవ్ తేజ్ ఇలా శ్రీలీలకు గిఫ్ట్ పంపడం ఏంటని నెట్టింట మరికొందరు ప్రశ్నిస్తున్నారు. చూస్తుంటే వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని, అందుకే ఆ మెగా హీరో గిఫ్ట్ పంపించి ఉంటాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీల గతంలో ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి చెప్పింది. తాను ఒకరితో ప్రేమలో ఉన్నానని ఆ బ్యూటీ స్పష్టం చేసింది. దీంతో శ్రీలీలకు కాబోయే భర్త వైష్ణవ్ తేజ్ అంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. శ్రీలీల మెగా కోడలుగా వెళ్లటం ఖాయమంటున్నారు మరికొందరు. మొత్తానికి